प्रभु का वचन को बड़े ध्यान से परखेंगे। प्रियो, దేవుడు మనిషి పైన ఒక అధికారాన్ని కలిగి ఉన్నాడు. परमेश्वर मनुष्यों के ऊपर अधिकार रखता है। దేవుడు మనిషిని తన ఆధీనంలో ఉంచుకొని తన యొక్క మహిమను ఈ మనుషుల ద్వారా పొందుకోవాలని ఆలోచిస్తున్నాడు. परमेश्वर मनुष्यों को अपने अधीन में रखना चाहता है, उन्हीं के द्वारा महिमा भी पाना चाहता है। కాబట్టి మనం దేవుని యొక్క మనసు తెలుసుకుని మరి మెదగాలి. इसलिए हम परमेश्वर का मन को जानकर चलना चाहिए। మనం దేవుని దగ్గరికి వచ్చాం, हम प्रभु के पास आए हैं, మరి దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి ఆయన గురించి కూడా మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా తెలుసుకుని నడవాలి. हम प्रभु के पास आए तो उनके बारे में अच्छी तरह जान के हमें चलना चाहिए। प्रियो, దేవుడు గనక ఈరోజు మరి మనతోటి ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, मान लीजिए प्रभु ने आज के दिन हमसे किसी एक बात कही है, ఆ మాటను మనము పాటించే వాళ్ళంగా ఉండాలి. उस बात को हम पालन करने वाला बनना चाहिए। అది ఆయన చెప్పాడు, దేవుడు చెప్పాడు కాబట్టి అది నాకు ప్రయోజనకరమే అని. तो ये समझना चाहिए परमेश्वर ने बताया है तो ये बात मेरे लिए लाभदायक की है। ప్రియులారా, प्रियो, ప్రతి మానవుడు కూడా ఈ లోకములో స్వతంత్రంగా బతకాలనుకుంటాడు. हर एक इंसान चाहता है कि अपनी मन से इच्छा से आजादी से जीना चाहता है। తన సొంత చిత్తంతో తన యొక్క ఉద్దేశంతో తిరగాలనుకుంటాడు. अपनी खुद की इच्छा के अनुसार रहना चाहता है। తన మీద తనకు చాలా నమ్మకం ఉంటది. अपने ऊपर बड़ा भरोसा भी रखता है। ఎవరన్నా ఇదిగో అని చెప్పి ఎవరికన్నా ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఈ మార్గం పొమ్మంటే అది వినటానికి మానవుడికి ఇష్టమైన మనసుగా ఉండదు. अगर कोई कहेंगे तू जो कर रहे गलत है, दूसरी मार्ग में चलो करके बोलने से इंसान को वो बात सुनने को मन नहीं लगता। ఎందుకంటే क्योंकि దేవుడు మనల్ని స్వతంత్రంగా సృష్టించాడు కాబట్టి, परमेश्वर ने हमको स्वतंत्र रूप में बनाया है, కాబట్టి నేను చేసేవన్నీ కూడా మంచిదే అనుకుంటారు. तो सोचता है कि मैं जो भी करता हूँ अच्छा ही करता हूँ, समझता है। కానీ ప్రియులారా, लेकिन प्रियो, దేవుడు మనుషుల్ని స్వతంత్రంగానే సృష్టించాడు. मनुष्यों को तो परमेश्वर ने स्वतंत्र ही बनाया है। చూడండి, గళితీయులకు రాసిన పత్రిక देखिए गलतियों की लिखी हुई पत्री 5:1 చదువుదాం. 5वीं अध्याय पहले वचन को पढ़ेंगे। గళితీయులకు రాసిన పత్రిక 5:1. गलतियों की लिखी हुई पत्री 5वीं अध्याय पहला वचन। క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. लिखा है कि मसीह ने स्वतंत्र के लिए हमें स्वतंत्र किया है। అర్థమవుతుందా? देखा, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. मसीह ने स्वतंत्र के लिए हमें स्वतंत्र किया है। అంటే బంధకాలలో ఉంచలేదు ఆయన మనం, यानी कि हमें बंधन में नहीं रखा, బంధకాలలో ఉంచలేదు, बंधन में नहीं रखा, స్వతంత్రంగా చేశాడు. स्वतंत्र में बनाया हमको। అయితే तो फिर దేవుడు మనిషి మీద ఒక అజమాయిష్ కలిగి ఉన్నాడు. तो परमेश्वर इंसान के ऊपर एक अधिकार रखना चाहता అంటే है। మనిషి దేవుడు చెప్పినట్టే నడవాలి. तो यानी कि इंसान जो है परमेश्वर के कहने के अनुसार ही करना चाहिए। మనం కనుక ఏదేను వనంలో ఒక్కసారి వెళ్తే, हम आदम के वाटिका में एक बार जाएंगे तो ఆదాము అవ్వల్ని దేవుడు స్వతంత్రులుగానే చేశాడు. आदम हव्वा को परमेश्वर ने स्वतंत्र से ही बनाया है, స్వతంత్రులుగానే చేశాడు. स्वतंत्र ही बनाया है। అయితే तो फिर దేవుడు ఏమన్నాడంటే, परमेश्वर ने क्या कहा, ఈ యొక్క చెట్లన్నిట్లో ఉన్నటువంటి ఫలాలన్నీ నువ్వు తినొచ్చు, इन पेड़ों का सभी फलों को तुम खा सकते हो, ఏమైనా తినొచ్చు, कुछ भी खा सकते हो, ఏదైనా తినొచ్చు, कुछ भी खा सकते हो, కానీ लेकिन ఆ చెట్టు ఫలం తినొద్దు. तो वो जो एक पेड़ दिखाता हूँ उसका नहीं खाना నువ్వు ఆ चाहिए, ఫలం తినబాకు. उसका फल मत खाना। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या దేవుడు है, చెప్పాడు కాబట్టి తినకూడదు. परमेश्वर ने बताया है इसलिए नहीं खाना चाहिए। దేవుడు చెప్పాడు परमेश्वर ने कहा है తినకూడదు, नहीं खाना, తినమన్నా ఇది నువ్వు. जो खाने के लिए बोले वो खाओ। మొట్టమొదటి మానవులు అవ్వ ఆదాములకి सबसे पहले मानव जो हव्वा आदम थे, దేవుడు స్వతంత్రులుగా సృష్టించాడు. परमेश्वर ने उनको स्वतंत्रता के लिए बनाया है। తను సృష్టించినటువంటి ఆ యొక్క తోటలో ఉన్న ఫలాలన్నీ తినమన్నాడు. तो उन्होंने जो सृष्टि किया उस वजह से हर एक पेड़ का फल खाने के लिए बोला, కానీ ఆ చెట్టు ఫలం మాత్రం తినొద్దు. लेकिन एक पेड़ का फल को मना कर दिया। కాబట్టి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి స్వతంత్రంగా జీవించాలి. इसलिए परमेश्वर की आज्ञा के नीचे इंसान रहना चाहिए। స్వతంత్రంగా జీవించవచ్చు, ऐसा ही स्वतंत्रता से जी सकता है, అంటే దేవుడి యొక్క ఆధీనంలో ఉండాలి. परमेश्वर के अधीन में रहकर। కాబట్టి इसलिए కొరింథీయులకు పత్రిక రాస్తున్నప్పుడు, మొదటి పత్రిక కొరింథీయులకు రాస్తున్నప్పుడు పౌలు గారు पौलुस जो
कुरिन्थियों को पहले पत्री लिख रहे थे 6:12లో 6:12 में చూడండి ఒక పరిశుద్ధాత్మ ఒక మంచి మాట రాయించాడు. पवित्र आत्मा परमेश्वर ने एक अच्छी बात लिखवाया है। అక్కడ ఏం చెప్పాడంటే क्या कहता है? అన్నిటి యందును నాకు స్వతంత్రము కలదు. कहता है सब वस्तुएं मेरे लिए उचित तो है। చూడండి देखिए 1వ కొరింథీ पहला कुरिन्थी ఏమంటున్నాడు? क्या कहता है? అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదంట. सब वस्तुएं मेरे लिए उचित है करके बोलता है 6:12 6:12 में। అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతను కొనబడనొల్లను. सब वस्तुएं मेरे लिए उचित तो है परंतु सब वस्तुएं लाभ की नहीं। सब वस्तुएं मेरे लिए उचित है परंतु किसी बात के आदि ना होऊंगा। అర్థమవుతుందా ఇక్కడ? देखा यहाँ पे ఏమన్నాడు? क्या कहता है? అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది, सब वस्तु मेरे लिए स्वतंत्र है, నేను చేయొచ్చు, मैं कर सकता हूँ, उचित है, కానీ लेकिन అన్నియు చేయదగినవి కాదు. सबके सब लाभदायक नहीं है। అంటే దేవుని ఇష్టానుసారమని కొన్ని ఉన్నాయి. यानी कि परमेश्वर की इच्छा के अनुसार का कुछ है। దేవుడు చెప్పాడు ఇది చేయొద్దని. परमेश्वर ने कहा कुछ ये मत करो। అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, सब मेरे लिए उचित है, కానీ लेकिन దేని చేతను లోబరచు కొనబడనొల్లను. तो किसी भी बात के आदि ना होऊंगा। అర్థమవుతుందా? समझ में आ रहे? తర్వాత उसके बाद ఈ కొరింథీ పత్రికలోనే इसी कुरिन्थी पत्री में 10:23 చూద్దాం. 10:23 में भी लिखा है। 10:23లో 10:23 में అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. सब वस्तुएं मेरे लिए उचित तो है परंतु सब लाभ के नहीं है। सब वस्तुएं मेरे लिए उचित तो है परंतु सब वस्तुओं से उन्नति नहीं। ఇక్కడ ఏమన్నాడు 12లో? 12 में क्या कहता है? దేని చేతను లోబరచు కొనబడనొల్లను అన్నాడు. किसी बात के आधीन ना होऊंगा बोला। ఇక్కడ 10లో ఏమన్నాడు? 10:23 में क्या बोलता है? అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. सब वस्तुओं से उन्नति नहीं होती। అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయమంట. सबकी सब उन्नति नहीं होती, सबकी सब में। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనము యాకోబు పత్రిక కనుక ఒకసారి చూస్తే इसी प्रकार हम पत्रिका याकूब का देखेंगे। యాకోబు పత్రికలో याकूब की पत्री में మరి యాకోబు గారు మంచి పాస్టర్ యెరూషలేముకి. यरूशलेम का अच्छा पास्टर है वो యాకోబు గారు ఆ యాకోబు గారి పత్రికను మనం జాగ్రత్తగా చదివితే याकूब की पत्री हम पढ़ेंगे। యాకోబు 4వ అధ్యాయము 4th अध्याय చూడండి 8వ వచనము కింద చక్కని మాట రాయబడింది. 8वें वचन में लिखा हुआ है। ఏం రాశాడంటే పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. हे पापियों अपने हाथ शुद्ध करो। ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా. क्या लिखा है देखिए। పాపులారా हे पापियों మీ చేతులను శుభ్రం చేసుకోండి. अपने हाथ शुद्ध करो। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? ఈ చేతులతోటి మనం ఏది హానికరమైన పని చేయకూడదు. इन्हीं हाथों से हम ऐसा कोई हानिकारक काम नहीं करना चाहिए। ఏది కూడా చేయకూడదు. कुछ भी ऐसा काम नहीं करना चाहिए। అంటే దేవునికి అయిష్టమైంది ఈ చేతులతో చేయకూడదు. यानी कि परमेश्वर को जो अच्छा नहीं लगता उन कामों को अपने हाथों से नहीं करना चाहिए। ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. तो सादृश्य के लिए एक बात बताता हूँ। చాకు పట్టుకున్నావు, एक हमने चक्कू पकड़ा है, చేతితో చాకు పట్టుకున్నావు. हाथ से चक्कू पकड़ा, ఆ చాకుతో ఉల్లిపాయలు కోసుకోవచ్చు. उस चक्कू से आप प्याज काट सकते हो। నీవు ఆ కిచెన్ లో ఉన్నట్టునన్నింటినీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. तो किचन में कुछ भी सब्जियां काटने की इस्तेमाल कर सकते हो। కానీ ఆ చాకుతో ఎవరిని నువ్వు చంపకూడదు, హత్య చేయకూడదు. लेकिन उस चक्कू से आप किसी का घात नहीं कर सकते, ना मार सकते। నువ్వు చేతులతోటి గొడ్డలు పట్టుకోవచ్చు, तुम अपने हाथ में कुल्हाड़ा ले सकते हो, గొడ్డలు పట్టుకోవచ్చు, कुल्हाड़ा ले सकते हो, చెట్లు కొట్టుకోవచ్చు, पेड़ काट सकते हो, उससे పొలాలు కొట్టుకోవచ్చు. लकड़ियां काट सकते हो। కానీ लेकिन గొడ్డలతో ఎవరిని నరకకూడదు, उस कुल्हाड़े से किसी को भी नहीं काटना चाहिए। చేయకూడదు. किसी को इंसान को नहीं काटना చేతితో चाहिए। కొడవలు పట్టుకోవచ్చు, నువ్వు हाथ से खुरपी ले सकते हो, కొడవలు పట్టుకోవచ్చు, हसुआ ले सकते हो, పనికి వెళ్ళొచ్చు, काम पे भी जा सकते हो, చక్క దాంతో పని చేసుకోవచ్చు. उसके साथ काम भी कर ఆ सकते हो। కొడవతో ఎవరి గొంతులు గాని ఎవరి యొక్క శరీరాలను గాని కట్ చేయకూడదు. उस हसुआ से किसी का गर्दन नहीं काटना चाहिए। అంటే కొడవలు పట్టుకోవడానికి స్వతంత్రం ఉంది, यानी कि उस हसुआ पकड़ने के लिए आपके पास स्वतंत्रता గొడ్డలు है, పట్టుకోవడానికి స్వతంత్రం ఉంది, कुल्हाड़ा पकड़ने की भी स्वतंत्रता है, చాకు పట్టుకోవడానికి స్వతంత్రం ఉంది. चक्कू पकड़ने का भी स्वतंत्रता है। కానీ దాన్ని
నువ్వు విరుద్ధంగా ఉపయోగించకూడదు. लेकिन उसको किसी का विरुद्ध इस्तेमाल नहीं करना चाहिए। అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, इसलिए यहाँ पे क्या कहता है, అన్నియు నాకు క్షేమాభివృద్ధి కలుగు చేయవు అంటున్నాడు. सबकी सब मेरे लिए उन्नति क्या नहीं है बोलता है। ఒకవేళ సాతాను నా హృదయంలోకి వస్తే నేను దేనిని లోబరచబడనొల్లను, शैतान अगर मुझे प्रेरणा भी देता तो मैं किसी बात के आदि ना रहूंगा बोलता है। లోబరచబడనొల్లను. मैं आदि नहीं आऊंगा बोलता అన్ని है। చేయటానికి ఉంది, అధికారం सब ఉంది, करने का अधिकार तो है मेरे पास, కానీ లేకిన్ అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు. सब उन्नति नहीं देता। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మరి మన చేతులతోటి బ్రాందీ బాటిల్ పట్టుకున్నాం. हम अपने हाथ से ब्रांदी का बोतल पकड़ा, బ్రాందీ బాటిల్ ఎందుకు పట్టుకుంటాం? क्यों पकड़ते हैं? నువ్వు తాగటానికైనా పట్టుకుంటావు, ఇంకోళ్ళు తాగెత్తానికైనా పట్టుకుంటావు, खुद पीने को या दूसरों को पिलाने को पकड़ते हो, లేదా అమ్మటానికైనా या పట్టుకుంటావు. बेचने को। కాబట్టి అది నువ్వు తాగకూడదు, ఇతరులకు తాగించకూడదు. ना पकड़ सकते, ना दूसरों को दे सकते, ना पी सकते। సిగరెట్ నువ్వు పట్టుకున్నావు అంటే నువ్వు తాగటానికైనా పట్టుకున్నావు, లేకపోతే ఇంకోటి ఇత్తానికైనా పట్టుకున్నావు. सिगरेट पकड़ा तो तू खुद पीने का या दूसरों को देने का लिए होगा, కాబట్టి జాగ్రత్త గమనించాలి. इसलिए ध्यान से रहना। అది హానికరం, वो हानिकारक है, అది హానికరం. वो हानिकारक है। ఇంట్లో టీవీ కొనుక్కున్నావు, आपने टीवी खरीदा, నీ డబ్బులు, अब आपके पैसे से, నీకు స్వతంత్రం ఉంది, आपको तो स्वतंत्रता है టీవీకి స్వతంత్రం ఉంది, टीवी खरीदने का, కానీ దాంట్లో కొన్ని చూడదగినవి ఉన్నాయి, लेकिन उसमें कुछ देखने की लायक है, కొన్ని చూడదగనివి ఉన్నాయి. कुछ ना देखने की लायक है। నువ్వు 15,000 పెట్టి మొబైల్ तो కొనుక్కున్నావు, 15,000 से एक मोबाइल खरीदा, మొబైల్ కొనుక్కున్నావు, मोबाइल खरीदा, నీ డబ్బులు, वो आपके पैसा है, నీ కష్టార్జితం, आपके श्रम का కానీ అందులో खर्चा है। చూడదగినవి ఉన్నవి, చూడకొని ఉన్నాయి. उसमें जो कुछ देखने के लायक है, ना देखने के लायक कुछ నాకు है। స్వతంత్రం ఇష్టం వచ్చినట్టు చూడటం అది కాదు, मेरी तो स्वतंत्रता है करके अपनी मर्जी के अनुसार नहीं देखना, నియమముగా నడవాలి. तो नियम के अनुसार चलना होगा। అదే క్రైస్తవ్యము, यही मसीह में चलना है, అదే క్రైస్తవం. यही मसीह में चलना है प्रिय। కాబట్టి इसलिए మనం జాగ్రత్తగా గమనిస్తే हम ध्यान से देखेंगे, ఆ కింద రాస్తాడు యాకోబు 4 మరి 8లో చూస్తే కింద రాస్తాడు మళ్ళీ, याकूब के पत्र 4 में ही हम देखेंगे, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. हे दुचित्तो अपने हृदय को पवित्र करो। ముందేమన్నాడు? पहले क्या बोला? పాపులారా हे మీ पापियों, చేతులను పరిశుద్ధపరచుకొనుడి. अपने हाथ शुद्ध करो। అంటే ఆజ్ఞ అతిక్రమించే వాళ్ళు ये जो आज्ञा को उल्लंघन करते ముందు మీ हैं, చేతులు శుభ్రపరచుకోండి, आपके हाथों को शुद्ध करो। అప్పుడు నువ్వు చేతులు పైకెత్తు, उन्हीं समय आप तभी अपने हाथों को ऊपर उठाओ, అది ఆశీర్వాదకరణం. वो आशीष का कारण ఈ होगा। చేతులు పాపం చేస్తూ ये हाथ पाप करते చేతులు रहेंगे, పైకెత్తితే अपने हाथ प्रभु की ओर उठाओगे तो ఆయన वो అసహించుకుంటాడు, घृण करेगा, ఆయన वो అసహించుకుంటాడు. घृणा करेगा। ఈ నోటితోటి నువ్వు చండాలమైన మాటలు మాట్లాడేవు, इसी मुंह से तुम गंदे गंदे बातें बोलते हो, బూతులు మాట్లాడేవు, गालियां बकते हो, అసహ్యం మాటలు, घृणित बातें बोलते हो, శాపాలు పెట్టడం, दूसरों को शाप देते हो, జగడాలు, लड़ाई करते हो, క్రోధాలు, तो क्रोध ఈ रखते हो। నోటితోనే ఈ నాలుకతోనే इसी जीभ से, इसी मुंह से, ఈ నాలుకతోనే इसी जीभ से ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవు. मन मर्जी के अनुसार बात किया, చక్కగా ప్రార్థన तो చేస్తావు, फिर अच्छी तरह प्रार्थना कर रहे हो, ఆ ప్రార్థన దేవుడు వినడు, तो वो प्रार्थना प्रभु नहीं सुनेगा, ప్రార్థన వినడు. नहीं सुनेगा प्रभु, ఎందుకంటే దేవునికి ఇష్టమైంది కాదు, क्योंकि वो प्रभु को अच्छा नहीं लग रहा है, దేవునికి ఇష్టమైంది కాదు. प्रभु को अच्छा नहीं लग रहा है। హృదయ శుద్ధి గలవారు ధన్యులు. जिनका हृदय शुद्ध है वो धन्य है। హృదయాన్ని శుద్ధి చేసుకోండి, हृदय को शुद्ध कीजिए, చేతుల్ని శుభ్రపరచుకోండి, हाथों को शुद्ध कीजिए, చేతులు శుభ్రపరచుకోండి. हाथ को शुद्ध कीजिए। కాబట్టి इसलिए మనం క్రైస్తవ్యంలోకి వచ్చాము అంటే हम प्रभु मसीह में आ गया तो ఈ క్రైస్తవ్యం మనకు ఏమి నేర్పుతుంది, ये मसीह हमको क्या सिखाता है, ఏమి నేర్పుతుంది, क्या सिखाता ఎలా है, ఉండాలనుకుంటుంది, कैसा रखना चाहता है हम लोगों को। జాగ్రత్తగా గమనించాలి. इस बात को सावधानी से सुनना। కాపర్లైనా, चरवाहा क्यों हो, బోధకులైనా, संदेशक क्यों ना हो, విశ్వాసులైనా, विश्वासी क्यों ना हो, ఎవరైనా సరే कोई भी क्यों ना हो, వాళ్ళ కూడా పరీక్షించుకోవాలి. तो अपने आप को परखना होगा। పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. परखना बड़ा अच्छी बात है। అందుకనే इसलिए చక్కగా మరి ఆ యాకోబు పత్రిక 3వ అధ్యాయములో याकूब के पत्र 3 अध्याय में చూడండి, ఒక గుర్రానికి మనం అది అక్కడ రాశాడు, గుర్రానికి మనం కళ్ళి వేస్తాం, जो घोड़े को लगाम लगाते हैं, हम గుర్రానికి కళ్ళి వేస్తాం. घोड़े को लगाम लगाते ఎందుకు हैं। వేస్తాం తెలుసు? కళ్ళు, क्यों लगाते हैं पता है? ఆ కళ్ళు వేసిన తర్వాత ఆ యొక్క తాడు మన దగ్గర ఉంటది పైన, तो लगाम से उसका रस्सी हमारी हाथ में रहेगा, ఇక్కడ కొడతాం, उसके ముక్కు కొడతాం, ముక్కు उसके కొడతాం, नाक से उसको जोड़ा जाता है, దాన్ని పట్టుకుని మనం దాన్ని తిప్పుతూ ఉంటాం, उसके अनुसार उसको घुमाते हैं, हम దాన్ని నడుపుతూ ఉంటాం. उसको चलाते हैं अपने आगे అందుకని में। యాకోబు 3వ అధ్యాయములో इसलिए याकूब की पत्र 3 अध्याय में, చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో 3 अध्याय 3 वचन में, గుర్రములు మనకు లోబోటకై నోటికి కళ్ళెవి పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా అన్నాడు. जब हम अपने वश में करने के लिए घोड़े को मुंह में लगाम लगाते हैं तो हम उसको सारी देह को भी घुमा सकते हैं। క్రైస్తవుడిగా మనకు ఒక కళ్ళెం ఉంది, तो मसीह होने के नाते हमारे के लिए भी एक लगाम है। అదేంటి తెలుసా? वो क्या पता है? వాక్యం. वचन।
వాక్యం. वचन ही लगाम। పిల్లారా, प्रियों, ఈ వాక్యం మనల్ని కంట్రోల్ చేయాలి, ये वचन हमको कंट्रोल करता है, కంట్రోల్ చేయాలి. कंट्रोल करता है। ఈ వాక్యం విని గనక अगर ये वचन सुन के దేవునికి ఇష్టం గాని వదులుకున్నాం అనుకో, जो प्रभु को अच्छा नहीं लगता वो छोड़ दिया तो దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. प्रभु हमको आशीष देगा। ఆ తర్వాత కింద రాయబడిన 4వ వచనంలో, और चौथी वचन में लिखा है, ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. देखो जहाज भी यद्यपि ऐसी छोटी ऐसी बड़ी होती है तो प्रचंड वायु से चलाए जाते हैं, तो भी एक छोटी सी पतवार के द्वारा मांझी की इच्छा के अनुसार घुमाई जाती है। చుక్కాని చేత తిప్పబడతాయి అంట. तो पतवार के द्वारा वो घुमाई जाती है, డైరెక్షన్. वो डायरेक्शन देता है। మనకు వాక్యము ఆధ్యాత్మిక ఆ మార్గంలో ఉండటానికి డైరెక్షన్ ఇస్తుంది. तो वचन जो है आध्यात्मिक मार्ग में चलने के लिए हमको डायरेक्शन देता है। మనం రక్షణ పొందిన వాళ్ళం ఆ డైరెక్షన్ లో నడవాలి, हम जो उद्धार पाए हैं उसी की में चलना चाहिए हम ఆ लोगों को, డైరెక్షన్ లో మనం उसी నడవాలి. डायरेक्शन में चलना ఆ चाहिए। డైరెక్షన్ పక్క తిరిగాం అనుకోండి, और उससे हट के हम चलेंगे तो ఎవడేమన్నాడు परमेश्वर ने क्या कहा, నోవాహు తోటి, नूह से వాళ్ళు మార్గం చెరిపేసుకున్నారు, उन्होंने अपने मार्ग को बिगाड़ लिए हैं, మంచి మార్గాన్ని अच्छे చెరిపేసుకున్నారు, मार्ग को बिगाड़ लिए हैं, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, अपने मर्जी के अनुसार मनमर्जी के अनुसार घूम వాళ్ళు रही ఇష్టం हैं, వచ్చినట్టు చేస్తున్నారు. मनमर्जी के अनुसार करते నాకు हैं। కోపం వస్తుంది వాళ్ళ మీద, मेरे को गुस्सा आता है उन నాకు पर, కోపం వస్తుంది వాళ్ళ మీద, मुझे गुस्सा आता है, మొత్తాన్ని నాశనం చేస్తాను, सबको नाश करूंगा, మొత్తాన్ని నాశనం सबको చేస్తాను. नाश करूंगा। కానీ ఆ మాట ఇప్పుడు అంటలేదు, लेकिन वो बात अब नहीं कहता है, ఇప్పుడు అంటలేదు. अब नहीं कहता। ఎందుకో తెలుసా, क्यों पता है, కృప చూపించాడు మన మీద. अनुग्रह दिखाता है हम पर। ఆ కృప ఎంతవరకి वो अनुग्रह कब तक, చెప్పండి, ఎంతవరకి? कब तक रहेगा యేసు बताइए। ప్రభు మేఘాల మీద వచ్చేంత వరకే, मसीह यीशु बादल में जब तक नहीं आएगा तब तक ही, ఆ తర్వాత కృప ఉండదు. उसके बाद अनुग्रह नहीं रहेगा। కృప కలిగిన వాళ్ళు, కృప పొందుకున్న వాళ్ళు, రక్షించబడ్డ వాళ్ళు, పరిశుద్ధులు, ఎన్నుకున్న వారు, ఏర్పరచబడిన వారు అందరూ వెళ్ళిపోతారు. तो अनुग्रह को पाए हुए लोग, पवित्र लोग, चुने हुए लोग सभी के सभी चले जाएंगे प्रभु के साथ। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? జాగ్రత్తగా నడిపిరా. ध्यान से सुनिए, ఇదేదో ఆషామాషా కాదు, ఇది ये तो कोई खेल की जैसा नहीं है, ఆషామాషా కాదు, तो ఇది लापरवाही से चलने वाला जिंदगी नहीं है ये। ఇది క్రైస్తవ జీవితంలో మనం వచ్చినటువంటి మంచి పరిశుద్ధ జీవితం జీవించడానికి వచ్చాం. हम मसीह में आए हैं बहुत अच्छी पवित्र जिंदगी जीने के लिए, కాబట్టి इसलिए దేవునికి మన క్రియలు కావాలి, परमेश्वर के सामने हमारा कार्य होना चाहिए। క్రియలు కావాలి. परमेश्वर कार्यों को चाहता है, విశ్వాసం ఉంది, विश्वास है। వచ్చావు आ गए आप, ప్రభు దగ్గరికి వచ్చావు, प्रभु के पास आ गए ఆయన आप, రక్షకుడు, वो मेरा उद्धार करता నా है, పాపాలు శాపాలను సిలువలో మోసుకెళ్ళాడు, मेरे पाप और शाप को क्रूस में उठा के ले गए हैं, దూరంగా తీసివేసి मेरे पाप को क्रूस में खत्म कर दिया है, క్షమించాడు. मुझे क्षमा कर दिया है। విశ్వాసం ఉంది. इस तरह का विश्वास ఆ आप रखा है, విశ్వాసంతో పాటు క్రియలు కూడా చూపించాలి. उसी विश्वास के साथ साथ कार्य भी दिखाना है। అందుకే యాకోబు పత్రికలోనే इसी याकूब की पत्री में 2వ అధ్యాయము दूसरी अध्याय 14వ వచనంలో చూస్తే 14 वचन में देखेंगे तो నా సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. हे मेरे भाइयों करके पुकारता పౌలు है। గారు ఎంత చక్కని చూడండి, నా సహోదరులారా. याकूब देखे क्या, యాకోబు నా సహోదరులారా. याकूब देखे क्या बोलता है, हे मेरे भाइयों। ఇది కృపకాలం ప్రియులారా, ये अनुग्रह का समय है प्रियो, రక్షణ పొందాలి. ये उद्धार पाना है। నీ జీవితంలో आपकी जिंदगी में నీకు ఇచ్చినటువంటి ఆయుష్, आपको जो उम्र दिया गया है, ఎంత ఆయుష్ ఇచ్చాడు నీకు कितना उम्र दिया आपको, తెలుసా? आपको पता है? తెలీదు. नहीं मालूम। ఎప్పుడేమవుతుందో తెలీదు, कब क्या होगा नहीं मालूम, ఎప్పుడేమవుతుందో తెలీదు. कब क्या होगा कुछ भी नहीं पता। కాబట్టి इसलिए ఈ రోజు నీకు ఇచ్చాడంటే దేవుని మహాకృపే. ये समय आपको दिया तो ये परमेश्वर का महान कृपा అందుకే है। అంటున్నాడు, నా సహోదరులారా. इसलिए कहता है, हे मेरे भाइयों। క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? अगर कार्य नहीं तो कोई कहे मेरे पास विश्वास है तो उससे क्या लाभ है, లాభమే ఉంది. क्या लाभ है? నేను యేసు నమ్ముకున్నాను, मैं यीशु को मान लिया, నా కోసం రక్తం కార్చాడు, मेरे लिए लहू बहाया है, నా పాపాలన్నీ మోసుకెళ్ళాడు. मेरे पापों को उठा के लेके गए हैं। మంచిదే, अच्छी बात है, మంచిది, अच्छी నువ్వు बात है, విశ్వాసం ఉంచావు. तुमने विश्वास रखा है। కానీ लेकिन క్రియలు లేనప్పుడు जब कार्य नहीं అంటే है, నీ చేతుల్లో శుభ్రం చేసుకోలేదు, तुम अपने हाथों को साफ नहीं నీ किया, హృదయాన్ని నువ్వు పరీక్షించుకోలేదు, आपका हृदय को आपने परखा नहीं है, విచ్చలవిడిగా తిరుగుతున్నావు, मन मर्जी के अनुसार चलते हो तुम, విచ్చలవిడిగా ఆలోచిస్తున్నావు. मन मर्जी के अनुसार सोचते हो అది तुम, తప్ప ఒప్ప నువ్వు ఆలోచించట్లేదు. वो सही है गलत है समझ नहीं पा रहे तुम, అందుకని కళ్ళెం, వాక్యం అనే కళ్ళెం పెట్టాడు. इसलिए वचन का लगाम दिया है ఇది हमको, మానవులకి, ये इंसान के लिए, ఓన్లీ క్రైస్తవులు అనుకోబాకండి, ये केवल मसीह लोगों के लिए करके मत सोचना, క్రైస్తవులు అనుకోబాకండి, केवल मसीह మానవులకి. सभी इंसान के लिए। కానీ लेकिन మనం ప్రభు దగ్గరికి వచ్చాం, हम प्रभु के पास हैं, మంచిది, अच्छी बात మన है, విశ్వాసం ఉంచాం, हम विश्वास रखे हैं, ఇంకా మంచిది, और भी अच्छा है, ఇంకా మంచిది. और भी రేపు अच्छा, పరలోకానికి వెళ్ళబోతున్నాం, कल हम स्वर्ग में जाने वाले ఈ हैं, లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నాం, संसार को छोड़ के चले जाने वाले మంచి हैं,
మార్గంలో మనం ఉన్నాం, अच्छे मार्ग में है हम, కానీ క్రియలు ఉండాలి. लेकिन कार्य होनी క్రియలు चाहिए। లేనప్పుడు जब कार्य नहीं है तो మరి విశ్వాసం కానీ చెప్తే ప్రయోజనం ఏముంది? विश्वास करके बोलने से कोई लाभ नहीं है। అందుకని 17వ వచనంలో అంటాడు, इसलिए 17 में कहता है, విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదే. वैसा ही विश्वास भी यदि कार्य सहित ना हो तो अपने स्वभाव से मरा हुआ है అంటే करके అర్థం बोलता మన है। స్వభావం చనిపోయిన స్వభావం, यानी कि हमारे स्वभाव जो मरा हुआ स्वभाव అంటే होगा, మనకు జీవం లేదు. यानी कि हमारे अंदर जीवन नहीं है। అది క్రైస్తవ్యం అవుద్దా? क्या वो मसीह तत्व हो सकता है? క్రైస్తవ్యం అంటే అసలు ఏంటి? मसीह का मतलब क्या है? తిరిగి జన్మించటం. तो दोबारा जन्म लेना, తిరిగి జన్మించటం. दोबारा जन्म लेना। మనం తిరిగి మళ్ళీ ఆత్మలో జన్మించాలి. हम प्रभु में दोबारा जन्म लेना है। आत्मा में। ఆదాము స్వభావంలో మనం ఉన్నాం. पहले आदम के स्वभाव में थे, మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. अब हम उनके यीशु मसीह के पास आ ఆ गए। జీవం కలిగిన మాటలు. वो जीवित वचनों की बातें। అందుకని విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోద్ది. विश्वास अगर मरा हुआ तो कार्य सहित नहीं तो मरा हुआ है करके बताता है। అయితే యాకోబు గారు అంటాడు, याकूब कहता है, ఒక వ్యక్తి అంట एक व्यक्ति ఎక్కడ రాశాడు, मालिका है, నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలు ఉన్నది. आपके पास तो विश्वास है, मेरे पास तो कार्य है। ఒక అతను అంటున్నాడు, एक कहता है, నీ దగ్గర విశ్వాసం ఉంది, तुझे तो विश्वास है, నా దగ్గర క్రియలు ఉంది. मैं कार्य करता हूँ। నా దగ్గర విశ్వాసం లేదు, मेरे पास विश्वास नहीं है, నీ దగ్గర క్రియలు లేవు. तुम्हारे पास कार्य नहीं है। నీ దగ్గర విశ్వాసం ఉంది, तुम्हारे पास विश्वास है, నా దగ్గర ఏముండి मेरे पास क्या है? క్రియలు ఉండి. कार्य అంటే है। అర్థం ఏంటి తెలుసు? ఇక్కడ इसका मतलब क्या पता है? కొంతమంది విశ్వాసం లేకుండానే దాంభికంగా కొన్ని క్రియలు చూపిస్తారు. कुछ लोगों के पास विश्वास नहीं होता, बढ़ाने के लिए कुछ ऐसा कार्य को दिखाते हैं, विश्वास చూపించాలని చేస్తా दूसरों को ఉంటారు. दिखाने वाला कार्य करते हैं। అందుకే యేసు ప్రభువు అన్నారు, इसलिए मसीह यीशु ने कहा, వేషధారులారా ये అన్నాడు. फाकंडियों बोला, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని, హేరోదీయులు 4 గుంపులు ఉన్నాయి. शास्त्री परिसय सदुकई हेरोदिस करके 4 झुंड थे। వాళ్ళు ఏమన్నాడు? उनको क्या कहा? వేషధారులారా ये అన్నాడు. फाकंडियों बोला। ఎందుకని? क्यों? విశ్వాసం లేదు, विश्वास नहीं है, క్రియలు చూపిస్తున్నారు, कार्यों को दिखा रहे, దీర్ఘ ప్రార్థనలు लंबी చేస్తున్నారు, लंबी प्रार्थनाएं कर रहे, వాళ్ళు బోధకులుగా ఉన్నారు, वो संदेशक जैसा है, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. लेकिन उनके पास विश्वास नहीं है। అర్థమైందా? समझ में आ క్రియలు गया? ఉన్నాయి, कार्य है, క్రియలు ఉన్నాయి. कार्य है। మరి విశ్వాసం లేకున్నా క్రియలు ఉన్నా, विश्वास के बिना कार्य रहे, క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా लेकिन कार्य रहते हुए अगर विश्वास नहीं है तो ఒంటిగానే ఉంటది. वो अकेला ही रह जाएगा, ఒంటిగానే अकेला रह जाएगा। అయితే నీ దగ్గర విశ్వాసం ఉంది, मगर आपके पास विश्वास है, క్రియలు లేవు. कार्य नहीं है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? చనిపోయిన వాడు, मरे हुए हैं, చనిపోయిన వాడివి. मरा हुआ है, మరి చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా? तो मरे हुए क्या स्वर्ग में जाएंगे? చెప్పండి. बताइए। చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడండి? तो मरेगा वो कहाँ जाएगा? గుంటలోకి వెళ్తాడు. गड्ढे में जाएगा। కానీ రేపు లెగవాలి మనం, तो कल तो उठना है ఆ हमको, గుంటలో నుంచి లెగవాలి. उस गड्ढे में से उठना है దాన్ని हमको। పునరుద్ధానం అన్నాడు, उसको पुनरुद्धान कहा है, దాని పునరుద్ధానం అన్నాడు. पुनरुद्धान कहा है ఇది उसको। మనకుందా? क्या है हमारे ఇది पास? జీవం. ये जीवन है, నేను చనిపోతాను. मैं मर जाऊंगा। ఒకవేళ యేసయ్య మేఘాల మీద వచ్చేటప్పటికల్లా చనిపోయాను అనుకోండి, यीशु मसीह बादलों में आने से पहले मैं मर गया, నేను రేపు లెగుస్తాను. और कल मैं उठ जाऊंगा। నా యొక్క మరణం మంచి మరణం. मेरा मृत्यु अच्छा मृत्यु होगा। అది మీకు ఇప్పుడే ఉండి తెలియాలి ప్రియులారా. उस प्रकार का निर्धारण आपको अभी होनी चाहिए ఇప్పుడు प्रियो। నిర్ధారణ చేసుకోవాలి. అది. अभी इसी प्रकार इसी समय आपके पास निर्धारण होना चाहिए। అది నువ్వు చేసుకోకపోతే निर्धारण नहीं है आपके पास, కుదరదు. नहीं हो पाएगा। చూడండి, देखिए 2వ కొరింథీయుల పత్రికలో दूसरी कोरिन्थियों की लिखी हुई पत्री में 13:5 13:5 13 अध्याय 5 वचन పౌలు గారు में రాస్తున్న పత్రికలో पौलुस लिखने वाली पत्री में మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. अपने आप को परखो कि विश्वास में हो कि नहीं, अपने आप को जांचो, क्या तुम अपने विषय में ये नहीं जानते कि परखो। నీకు నువ్వు శోధించుకో, अपना आप परखो, నీకు నువ్వు శోధించుకో. जांचो, అసలు విశ్వాసం ఉందా నాకు లేదా? विश्वास है कि नहीं। ఏంటి విశ్వాసం? क्या है विश्वास? ఆశ. आशा, ఆశ. आशा रखना। దేవుడు ఉన్నాడు, परमेश्वर है, రేపు తీర్పు ఉంది. कल को न्याय का विचार है। అంటే విశ్వాసం అనేది మనలో అన్ని విషయాలను మనం చక్కగా నేర్చుకునేటట్టు చేస్తుంది. विश्वास जो है हर एक विषयों को सीखने को जैसा बनाता है। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए నామకార్థ క్రైస్తవులు ఉంటారు, नाम मात्र मसीह लोग होते हैं, అల్ప విశ్వాసులు ఉంటారు, अल्प विश्वासी भी होते हैं, అవిశ్వాసులు. అంటే अविश्वासी भी। క్రైస్తవుల్లో 3 కేటగిరీలు तो ఉంటారు. मसीह लोगों में ही 3 तरह के लोग हैं, 3 కేటగిరీలు. 3 तरह के लोग हैं। ఒకటి एक అల్ప విశ్వాసులు, अल्प विश्वासी,
రెండు दूसरा అవిశ్వాసం, अविश्वासी, మూడు तीसरा నామకార్థ క్రైస్తవ. नामधारी मसीह। ఇది లోకం కనపడతా ఉంటుంది వీళ్ళల్లో. इनके अंदर संसार का विषय भी दिखता है। నోటితోనేమో ప్రభువా ప్రభు అంటారు, मुंह से तो प्रभु बोलेंगे, వీళ్ళైతే విశ్వాసం లేకుండా క్రియలు కూడా చేస్తా हो ఉంటారు, सकते तो बिना विश्वास का कार्य भी करते रहेंगे, చర్చిల్లో కూడా చేస్తా ఉంటారు, चर्च में भी जाते रहेंगे, దేవుని కొరకు చేస్తా ఉంటారు. प्रभु के लिए करते रहेंगे। వీళ్ళైతే ఒకటే మాట అంటారు, हो सकते तो एक ही నా बात మతం है, కొరకు అంటారు, मेरा धर्म के लिए నా बोलते हैं, మతం కొరకు ప్రాణం ఇస్తానంటాడు. मेरे जाति के लिए मैं प्राण दूंगा అంటే ఈయన बोलेंगे। మతం అనుకుంటున్నాడు, అది ये अपना धर्म समझता है, మతం అనుకుంటున్నారు. जाति అందుకు समझता है। గ్రామాల్లో చూడండి, इसलिए गांव में देखिए క్రైస్తవ కుటుంబాల్లో గొడవలు ఎక్కడొస్తున్నాయి? मसीह की परिवारों में कहाँ लड़ाई जाती है। సద్భక్తితో బతకాలనుకున్న వాళ్ళని బతకనివ్వటల్లా, तो अच्छी भक्ति से जीना चाहते हैं उनको जीने नहीं देते, వాళ్ళు బతకనివ్వట. वो लोग जीने नहीं అంటే देते, వాళ్ళకి దేవుని మీద విశ్వాసం లేదు, यानी कि उनको प्रभु पर भरोसा नहीं है, క్రియలు లేవు. कार्य नहीं है, విశ్వాసం లేవు, క్రియలు లేవు. विश्वास नहीं है या तो कार्य नहीं కొంతమందికి है। విశ్వాసం ఉంటే క్రియలు లేవు, कुछ लोगों के पास विश्वास है तो कुछ लोगों के पास कार्य नहीं కొంతమందికి है, క్రియలు ఉంటే విశ్వాసం లేదు. कार्य है तो विश्वास అంటే नहीं है, ఒంటిగా నడుస్తుంది. अकेला ही से चल रहे, అంటే ఇదేంటి? यानी कि क्या है, సగం చనిపోయినటువంటి బ్రతుకు, यानी कि अधमरा जिंदगी, సగం సగం. अधमरा అంటే जिंदगी, వాళ్ళ జీవితం అంతా సగమే, उनके जिंदगी में सब कुछ आधी आधा है, సగం 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 సగం, आधा ही आधा, आधा ही आधा, సగం అటు సగం ఇటు, आधा उधर आधा इधर, రెండు మనసులు. दो दुचित्ता। అందుకే అన్నాడు, इसलिए कहता है విమనస్కులారా, हे दुचित्तो, విమనస్కులారా, दुचित्तो करके మీ बोलता है, హృదయాలను పరీక్షించుకొనుడి, आपके हृदयों को जांचो, కడుక్కొనుడి, धो लो, చేతులు కడుక్కోండి. हाथों को शुद्ध करो, దేనితోటి? किससे? వాక్యం అనే ఉదక స్నానంతో. वचन रूपी की स्नान के द्वारा, ఉదక స్నానంతో वचन रूपी स्नान के द्वारा మంచి క్రైస్తవుడు కావు, अच्छी मसीह बन जाओ, మంచి క్రైస్తవుడు కావు. अच्छी मसीह बन जाओ। ఇది హెచ్చరిక. ये सावधान की बात అందుకని है, इसलिए నువ్వు హెచ్చరించవలసిన వాడుగా ఉన్నావు. आप सावधान दूसरों को करने वाला है। ఎందుకంటే क्यों? మనిషి స్వతంత్రంగా జీవించాలని ఎంత ఆశ కలుగుతాడు. इंसान अपना स्वतंत्रता से जीने के लिए बड़ा आशा रखता है, తన స్వతంత్రాన్ని ఎవరన్నా కొంచెం టోకి తెలుగు ఏమంటారు, అడ్డుకుంటే अपने स्वतंत्र को कोई टोकेगा तो అందులో ఉన్నటువంటి ఆ పాత పురుషుడు లెగుస్తాడు. उनके अंदर का जो पाप और पुराना प्राचीन पुरुष उठ जाता है। నీ భార్యని అన్నావు అనుకో, आपको पत्नी से कहेंगे, బైబిల్ చదువుతున్నావా, क्या बाइबल पढ़ते हो, ప్రార్థన చేస్తున్నావా, प्रार्थना करते हो, ఎందుకు లైవ్ లో రాలేదో, तो क्यों बेकार में बैठो, लाइव में आ जाओ, లైవ్ లో కూర్చోరు. लाइव में आके बैठो। తన స్వతంత్రాన్ని నువ్వు ఏదో లాగుతున్నావు, అడ్డుకుంటున్నావు అని. उसके स्वतंत्र तुम रुकावट बन रहे बोल ఎందుకంటే के, స్వతంత్రంగా वो బతకాలనుకుంటున్నావు, आजादी से जीना चाहती है, బతకాలనుకుంటున్నావు. जीना चाहती అదే है। విధంగా इसी నువ్వు प्रकार బరాబర్ అన్నావు అనుకో, अगर पति से कहेंगे ఏంటి వాక్యం నుంచి కూర్చో, వాక్యం విను, वचन सुनने के लिए आओ, बैठो, బైబిల్ చదువు, बाइबल पढ़ो, ప్రార్థన చెయ్యి, प्रार्थना करो, ఇలా ఉండకూడదు ऐसा हम नहीं रहना चाहिए। అన్నావు అనుకో, अगर वो इस तरह పురుషుల్లో टोकेंगे ఇగో స్వభావం तो వచ్చేసింది. पुरुष के अंदर का मैं हूँ स्वभाव का आ जाता है, ఇగో స్వభావం मैं వచ్చేసింది. हूँ स्वभाव आ जाता है। అందుకే అన్నాడు, इसलिए कहता है, పాపులారా అన్నాడు. हे पापियों, ఈ ఇగో స్వభావం, ये खुदगर्जी का स्वभाव, నేననే స్వభావం, मैं हूँ का स्वभाव, తగ్గింపుకో జీవితం లేని స్వభావం, जो अपने आप को कम करने का नहीं है, ఇది పాపం, ये पाप है, ఇది పాపం. ये पाप है। అందుకే అన్నాడు. इसलिए कहता है, కాబట్టి इसलिए వెంటనే ఏం చేయాలి? तुरंत क्या करना चाहिए, లోబడాలి. झुकना चाहिए। మన పని ఏంటి? हमारा काम क्या है, హెచ్చరించాలి, सावधान करना, दूसरों को హెచ్చరించాలి. सावधान करना है। ఇది యేసు నేర్పిన ప్రేమ, ये यीशु मसीह का सिखाया गया प्यार है, ప్రేమ. प्यार है। పిల్లవాడిని హెచ్చరించాలి. तो बच्चों को सावधान करना है। అలాంటి సండే స్కూల్ వస్తున్నారు, ఇప్పుడు अच्छी तरह संडे स्कूल आ रहे बच्चे, తీసుకొస్తున్నారు, आप చక్కగా लेके आ रहे, अच्छी बात है, కూర్చోబెడుతున్నారు. उनको बिठा रहे, శ్రద్ధది. वो बड़ी अच्छी ध्यान रख रहे, श्रद्धा। बड़ी ध्यान दे रहे। బిడ్డని దేవుళ్ళో పెంచాలి. आपके बच्चों को प्रभु में बढ़ाना है। బిడ్డని దేవుళ్ళో పెంచితే अगर प्रभु में बढ़ाएंगे రేపు तो మంచి చదువు చదువుతాడు, कल को अच्छी पढ़ाई करेंगे, మంచి ఉద్యోగం వచ్చింది, अच्छी नौकरी मिलेगा, తల్లిదండ్రులను చూస్తాడు. माता पिता का ख्याल దేవుని रखेगा, భయం ఉంది కదా, क्योंकि परमेश्वर का भय है ना। తల్లిదండ్రులు బూతులు తిట్టడు, माँ बाप को गाली नहीं देगा, తల్లిదండ్రులు కొట్టడు, माँ बाप को डांट मारेगा नहीं, తల్లిదండ్రులు ఇంటిని బట్టి నెట్టడు. माँ बाप को घर से नहीं धकेलेगा। ఎందుకని? क्यों? అతను దేవుళ్ళు ఎదిగాడు. वो प्रभु में बड़ा है इसलिए। లేకపోతే नहीं तो ఈ జ్ఞానం అనే అజ్ఞానంలో మనం చదువుకున్నాడు అనుకో, ये संसार का ज्ञान से ही बड़ा है, పెద్ద చదువున్నాడు అనుకో, बहुत बड़ी पढ़ाई किया, కానీ రేపు कल తనలో దేవుని యొక్క జ్ఞానం లేదు, దేవుని యొక్క విశ్వాసం లేదు, క్రియలు లేవు. परमेश्वर का ना ज्ञान है, ना विश्वास है, ना कार्य है, తన ఉద్యోగంతో ఎంత చక్కగా బతుకుతున్నా अपनी अच्छी नौकरी से जी रहा है, చనిపోయిన వాడే मरा हुआ రేపు है, తల్లిదండ్రులను అసహ్యంగా మాట్లాడతాడు, तो माँ बाप को कल घृणित बात कहेगा, అసహ్యంగా घृणित बात మాట్లాడతాడు, कहेगा, సమాజంలో అసహ్యంగా ఉంటాడు, संसार में भी एक घृणित इंसान रहेगा, తల్లిదండ్రులకు చెడ్డ పేరు చేస్తాడు. माँ बाप का नाम कमाएगा। ఒక కుమారుడు एक पुत्र రక్షణ పొందాడు, उद्धार पाया है, తన తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాడు. तो माँ बाप को सावधान करता है, తల్లిదండ్రులను माँ హెచ్చరిస్తున్నాడు. बाप को सावधान करता है, హెచ్చరించదని ఎక్కడ లేదు, बिना ना सावधान करो करके कहीं पे भी नहीं है, హెచ్చరించదని ఎక్కడ లేదు. सावधान करने को मना नहीं है कहीं पे भी। అందుకే మనిషి స్వతంత్రంగా బతకటం నేర్చుకోకూడదు, इसे मन इंसान अपना खुद का स्वतंत्रता से जीना नहीं सीखना चाहिए, చెప్పాలి. तो सावधान करना है।
ఇప్పుడు जब बताते हैं तो తండ్రి కుమారుడు మీద కోపపడ్డాడు అనుకోండి, पिता जो पुत्र के ऊपर गुस्सा తల్లి किया, కుమార్తె మీద కోపపడింది అనుకోండి, माँ जो बेटी के ऊपर गुस्सा నువ్వు किया, మాకొచ్చి నేర్పుతున్నావా? तुमको हमें आके सिखाते हो। నేనేమి నేర్పుతున్నాను? मैं क्या నేను सिखाता हूँ? నేర్చుకున్నది मैंने जो सीखा నేను है, ప్రభువులో जो నేర్చుకున్నాను, प्रभु में मैंने जो నేను सीखा वही ప్రభువులో నేర్చుకున్నాను. प्रभु में मैंने जो सीखा కాబట్టి है वही सिखाता ఇక్కడ हूँ। మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, ప్రతి ఒక్కరు కూడా हर एक చూడండి, देखिए 20 యాకోబు 20లో याकूब की पत्री 2:20 में క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొనగోరుచున్నావా? क्या कहता है, पर हे निकम्मे मनुष्य, क्या तू ये भी नहीं जानता है कि कार्य के बिना विश्वास व्यर्थ है। ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है, ఏమన్నాడు? क्या कहता है, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? कार्य के बिना विश्वास व्यर्थ है, इस बात को जानना चाहते हो స్వతంత్రంగా బతకాలనుకుంటున్నా, या स्वतंत्रता से जीना चाहते हो। నన్ను ఎవరు హెచ్చరించకూడదు, कोई सावधान नहीं करना चाहिए, నాకెవరు చెప్పకూడదు, मुझे कोई बताना नहीं నా चाहिए। ఇష్టం వచ్చినట్టు मैं జీవితం, मर्जी के अनुसार मन मर्जी के अनुसार जीऊंगा। నాకు ఇచ్చిన స్వతంత్రం ఎవరు నన్ను తీసుకొస్తున్నారు? मेरा जो स्वतंत्रता दिया है इसको कौन ठोकता है? ఇది చాలా మంది అంటారు ప్రియులారా. ये बात बहुत से लोग बोलते हैं। అందుకని इसलिए ఆ స్వతంత్రం నీకు క్షేమాభివృద్ధి కలగ చేయదు అంటున్నాడు. उस प्रकार की स्वतंत्रता आपको उन्नति नहीं दे सकता। కాబట్టి ఇక్కడ इसलिए భార్య అయినా భర్త అయినా चाहे पति हो या पत्नी हो, పిల్లలైనా बच्चे क्यों ना हो, కుటుంబం అయినా परिवार क्यों ना हो, రక్త సంబంధమైనా रिश्तेदार क्यों ना ప్రతి हो, ఒక్కరికి हर एक को మంచి మాటలు సువార్త. अच्छी बातें पहुंचाना सुसमाचार నాకెందుకు है। లేని ఊరుకోకూడదు. मुझे क्या करना करके चुप చాలా नहीं మంది रहना। రక్షించబడ్డ వాళ్ళకి बहुत से जो उद्धार पाते हैं క్రియలు ఉండవు, कार्य नहीं వాళ్ళు దేవుళ్ళు होते, బాగుంటారు प्रभु में अच्छे కానీ दिखते క్రియలు हैं ఉండవు. मगर कार्य नहीं దేవుడు होता। ఏం చెప్పాడు? प्रभु ने क्या कहा, నేను చెప్పిన మాటలు ఇతరులకు అందించండి मैंने అన్నాడు. जो बताया है वो दूसरों तक पहुंचाओ, అందించు, पहुंचाओ, చెప్పు. बताओ। అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి इसलिए जब से मैं मसीह में आया हूँ, ఎవరు వచ్చినా నా దగ్గర చెప్తాను. मैं जो भी मेरे पास आएगा मैं నా बताऊंगा। సాక్ష్యం చెప్పకుండా వానిను. मेरा गवाही बताए के बिना मैं जाने ही नहीं నాకు दूंगा। ఎదురుగా కూర్చోడు అనుకో, अगर मेरे सामने कोई बैठा है, అతను కొత్త వ్యక్తి, वो नया है, నేనంటే ఎవరో తెలియదు అతనికి, मैं कौन हूँ उसको पता అతను नहीं, నేను తెలియదు. मैं उसे नहीं जानता, నా సాక్ష్యం చెప్తాను, मैं अपना गवाही पूरा बताता నా हूँ, సాక్ష్యం गवाही చెప్తాను, बताता हूँ, దేవుని మాటలు చెప్తాను. परमेश्वर की बातें बताता నాకు हूँ। తృప్తిగా ఉంటది, मुझे तृप्त लगता है, నాకు తృప్తిగా ఉంటది. बड़ा तृप्त लगता ఎందుకని है। क्यों? నా జీవితంలో అతను బాగుపడితే, मेरा जिंदगी की गवाही के द्वारा वो सुधर गया तो, అతను ఏమైనా తప్పులుంటే, अगर उसके अंदर की कमियां है, లోట్లుంటే अगर कोई गलत है సరి చేసుకుంటే वो सुधारेगा तो రేపు పరలోకంలో నాకు ఆనందం, स्वर्ग में मेरे लिए आनंद होगा, పరలోకంలో నాకు स्वर्ग reward. में मेरे लिए रिवार्ड होगा। నేను బతుకుతున్న స్వర్గం కోసం, मैं जीता हूँ स्वर्ग के लिए, మంచి మార్గంలో ఉన్నాను. अच्छे मार्ग में है, అందుకని హెచ్చరించగలిగిన వాళ్ళుగా ఉన్నారు. इसलिए हम सावधान करने वाले हैं। భర్తని హెచ్చరించు, पति को सावधान करो, పెద్దల్ని హెచ్చరించు, बच्चों को सावधान करो, లైవ్లో కూర్చోమను, में बिठाओ, వాక్యం వినమను, वचन सुनने के लिए बोलो, తిరిగిట్లు వదిలిపెట్టమాకు. वो मनमर्जी के अनुसार घूमने के लिए मत छोड़ो। అందుకే పౌలు గారు इसलिए कहता है మీ पौलुस, స్వతంత్రాన్ని మీ ఇష్టంగా వాళ్ళు పెట్టుకోబోకండి అన్న. आपकी स्वतंत्रता को मर्जी के अनुसार नहीं करो करके చూడండి बोलता ప్రియులారా, है। देखिए प्रियो, ఇక్కడ అబ్రహాం చెప్పాడు. अब्राहम के बारे में बताए हैं। తర్వాత 25లో యాకోబు పత్రిక 2:21లో అబ్రహాం గురించి చెప్పాడు. याकूब की पत्री 2:21 में अब्राहम के बारे में बताया। 25లో రాహాబును గురించి చెప్పాడు. तो 25 में राहब के बारे में बताया, రాహాబును గురించి చెప్పాడు. राहब के बारे में बोला है। చూడండి పిల్లారా, देखिए प्रियो, అబ్రహాము अब्राहम దేవుడు చెప్పిన వెంటనే जैसे परमेश्वर ने कहा है నమ్మాడు, तुरंत भरोसा किया है। నమ్మాడు. तुरंत भरोसा किया। నమ్మాడు, क्या भरोसा किया? ఈ ఒక్కగాని ఒక్క పిల్లవాడిని ఈ దేవుడు తీసుకుంటే మళ్ళీ పిల్లవాడు ఇస్తాడు నాకు. तो ये मेरा अकेला पुत्र को परमेश्वर को दे दूंगा तो वो मेरे संतान और देगा। ఎందుకంటే దేవుడే నాకు ఇచ్చింది, क्यों? प्रभु ने ही तो दिया है, దేవుడే నాకు ఇచ్చింది, प्रभु ने तो दिया है, దేవుడు ఇస్తాడు. तो प्रभु जरूर देगा। మనకు ఏమని గుర్తుపెట్టుకుందాం. आप आयुब को याद रखेंगे। ఏమేమన్నాడు? आयुब ने क्या कहा? భార్య ఏమంది? पत्नी ने क्या बोला? ఆయన బాగా గౌరవంగా ఉన్నప్పుడు, जो अच्छा हालत में था, ఆయన బాగా సంపాదించినప్పుడు जब अच्छा कमा रहा था, ఓ చాలా మెచ్చుకుంది. बहुत शाबाशी दी। ఎప్పుడు దానికి హీన స్థితికి వచ్చాడు, जब वो बड़ी बड़ी हीन स्थिति में ధ్యాన पहुंच స్థితికి गया, వచ్చాడు, बड़ी दीन स्थिति में पहुंच ఆయన गया, ముందే ఆయన్ని ఎక్కిరించినట్టు మాట. उन्हीं के सामने उनको तुच्छ అసలు जानकर సావు बात అంటుంది. की। कहती है कि मर जा करके భార్య बोलती है। ఏమంటుంది చూడండి, पत्नी क्या बोल रही पता है? భార్య ఏమంటుంది? क्या बोलती है? సావు. मर जाओ। అలాంటి భార్యలు ఉంటారు. ऐसे पत्नियां भी है प्रियो, బాగున్నప్పుడు ఏమో చక్కగా తింటారు, अच्छे जो है बढ़िया है तो अच्छा रहेंगे, అప్పుడు మెచ్చుకుంటారు. तब शाबाशी देंगे। ఏదన్నా పరిస్థితి వస్తే कोई भी हालत आ गया तो ఏమంటుంది? क्या कहती है? సావు అంట. मर जाओ। అప్పుడు ఏమన్నాడు యాబు గారు? आयुब ने क्या बोला? దేవుడు ఇచ్చాడు, దేవుడు तो చేసేసాడు. परमेश्वर ने प्रभु ने ही ले लिया। అర్థమవుతున్నా పిల్లలు? समझ में आ रहे? దేవుడు ఇచ్చాడు, దేవుడు చేసేసాడు. प्रभु ने दिया है, प्रभु ने लिया है। ఎందుకంటే तो इससे बढ़कर और देगा ఇక प्रभु। అలాంటి వాళ్ళు ఉదాసులో ఉండరండి. ऐसे लोग उदास में नहीं హెబీబీలు रहेगा। పెంచుకోరు, तो नबी भी बढ़ाएगा, హెబీబీలు పెంచుకోరు. नबी भी बढ़ाएगा। వాళ్ళలో ఎలాంటి ఇక శోకాలు ఉండవు. उनके अंदर कोई भी दुख की बात వాళ్ళు नहीं ఆశతో होगा, జీవిస్తారు. बड़ी आशा से जीते हैं। అందుకే అబ్రహాము इसलिए अब्राहम చూడండి ఇక్కడ రాశాడు కింద 21లో, 21 में लिखा गया అతడు है, క్రియల వలన నీతిమంతుడు
పొందలేదా? तो क्या वे कामों से धर्मी ना ठहरा था? చూసారా देखा ఏమన్నాడు? क्या कहता है? అతడు క్రియల వలన తీర్పు పొందలేదా నీతిమంతుడని? क्या वे कामों से धर्मी नहीं ठहराया? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు కాదా? तब तूने देख लिया कि विश्वास ने उसके कामों के साथ मिलकर प्रभाव डाला है और कामों से विश्वास सिद्ध हुआ है, పరిపూర్ణుడయ్యాడు. कामों से परिपूर्ण हुआ సగం है। సగం కాదు పిల్లరా, आधा आधा नहीं है प्रियो, లోకంలో సగం దేవుళ్ళో సగం. आधा संसार में है आधा प्रभु में है। కొన్ని మాటలు దేవుని మాటలు, కొన్ని మాటలు లోకం మాటలు. कुछ संसार की बातें हैं, कुछ परमेश्वर की बातें हैं। ఇది సగం సగం జీవితం. ऐसी आधा आधा जिंदगी। అందుకే మత్తయి సువార్త 5 అంటాడు నేను పరిపూర్ణ, అప్పుడు 5:48 అంటాడు నేను పరిపూర్ణ కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉండండి. इसलिए मत्ती सुसमाचार 5:48 में कहता है मैं परिपूर्ण हूँ, तुम भी परिपूर्ण बने रहो। ఒక సిస్టర్ గారు ఉన్నారు, एक जी है, నేను ఆయన అక్క అక్క అంట, मैं उनको दीदी बोलता था, ఆయన తమ్ముడు అంట. वो मेरी भाई ఆయన समझते నాకు ఎప్పుడు ఆధ్యాత్మిక టక్కర తగులుతానే ఉంటుంది. उनको और मेरे बीच में हमेशा आध्यात्मिक लड़ाई होता रहता కొంత था। లోకంలో ఉంటుంది, वो थोड़ा संसार के अनुसार నాకంటే है। ముందే విశ్వాసం वो ఉంది. मेरे से कई साल पहले से विश्वास ఆమె है। అనుకుంటది మొన్నొచ్చాడు విశ్వాసం मेरे को కాదు. समझते थे कल परसों विश्वास करने वाला है, మొన్నొచ్చాడు అనుకుంటది, कल परसों विश्वास करने కానీ वाला ఆ समझते విశ్వాసం हैं। బైబిల్ కరెక్ట్ అయింది लेकिन కాదు. उनका विश्वास बाइबल के अनुसार का नहीं था, పరిపూర్ణంగా లేదు. वो परिपूर्ण नहीं था। నేను పరిపూర్ణ అవ్వమంట. मैं परिपूर्ण होने के लिए कहता हूँ। యేసు ఏమన్నాడు? నేను పరిపూర్ణ కాబట్టి మీరు పరిపూర్ణ అవ్వండి. मसीह यीशु ने क्या कहा? मैं परिपूर्ण हूँ तो तुम भी నేను परिपूर्ण हो పరిశుద్ధుని जाओ। మీరు పరిశుద్ధులు मैं అవ్వండి. पवित्र हूँ तो तुम भी पवित्र हो जाओ। ఆ సిస్టర్ గారు ఏమంటారు తెలుసా? वो बहन क्या बोलती है पता ఆయన है? దేవుడు, परमेश्वर है, ఆయన యేసయ్య, वो यीशु मसीह है। ఆయనలాగా మనం ఎట్టుంటాం? उनकी जैसा हम कैसे रहेंगे? ఆయనలాగా మనం ఎట్టుంటాం? उनकी जैसा हम कैसा నేను रहेंगे? ఎప్పుడు అంటాను, मैं कहता हूँ అయితే तब ఆయన పరలోకానికి వెళ్ళాడు, वो तो फिर स्वर्ग में गया। మరి ఆయనలాగా లేకపోతే మనం వెళ్ళలేం కదా. अगर हम उनकी जैसा नहीं रहेंगे तो हम नहीं जाएंगे ना। ఎందుకు ఆత్మదేవుడు వాక్యమైన దేవుడు శరీరాకారంగా భూమి మీదకి వచ్చాడు? तो क्यों रूपी परमेश्वर संसार में आ गए शरीर आकार में? లోకంలో ఎవరు మంచి వాళ్ళు లేరు, संसार में कोई अच्छे इंसान नहीं నీతిమంతులు है, లేరు, धर्मी नहीं है, ఒక్కడే యేసయ్య నీతిమంతుడు. अकेला यीशु ही धर्मी। ఆయన్ని ఫాలో అవ్వండి, उनको फॉलो करो, ఆయన ఫాలో అవ్వండి. उनकी फॉलो करो। నా గొర్రెలు నా స్వరం ఏంటి, मेरी भेड़ मेरी आवाज सुनेगा, నన్ను వెంబడిస్తాయి. मेरे पीछे होलेगा। నేను వెలుగులో ఉన్నప్పుడు ఆ వెలుగులో ఉంటాయి. मैं जो రాस्ता में हूँ उसी रास्ते में रहेंगे। ఎప్పుడు సిస్టర్ అంటది, वो हमेशा बोलती है वो ఆయన बहन, యేసుప్రభుయ్యా, वो यीशु मसीह ఆయన है, దేవుడయ్యా, वो परमेश्वर है, మనం ఎట్టుంటామయ్యా? हम कैसा रहेंगे? ఎంత తప్పు విశ్వాసం చూసారా? कितना गलत विश्वास है, देखिए ఎంత తప్పు విశ్వాసం చూసారా? कितना गलत विश्वास అందుకని है। इसलिए యాకోబు పత్రిక 2వ అధ్యాయము याकूब के पत्र 2 अध्याय 23వ వచనంలో 23वें वचन में కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. अब्राहम ने परमेश्वर का विश्वास किया और ये उसके लिए धर्म गिना गया। తర్వాత उसके बाद 25వ వచనంలో 25वें वचन में అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలు ఎంచబడెను కదా. और 25 में वैसे ही राहब वेश्या भी जब उसने दूतों को अपने घर में उतारा और दूसरे मार्ग से विदा किया तो क्या कामों से धर्मी ना ठहरी? క్రియ చూపించింది. तो कार्य दिखाया। ఎవరిని? कौन है ये? రాహాబు राहब వేశ్య. वेश्या। ఎవరివండి? कौन है ये? కానాను స్త్రీ. कानान स्त्री। కానాను స్త్రీ. कनान स्त्री। ఈ కనాను స్త్రీ ఆ ఇజ్రాయేలీల్ని దాచిపెట్టి శత్రువులకు కనపరచకుండా బతికించి ఏరొక మార్గాన్ని పంపించింది. वो राहब जो कनान स्त्री है वो इजरायलियों को छुप के रखा अपने घर में, शत्रुओं के हाथ में नहीं पड़ने दिया, उनको दूसरा रास्ता से बचाया। అనేది విశ్వాసం ఉంది. उसके पास विश्वास है, క్రియ కూడా. कार्य भी दिखाया। విశ్వాసం ఏంటి? विश्वास क्या है? అమ్మో ఇజ్రాయేలీలంట దేవుని బిడ్డలంట ఈ యొక్క కానాను దేశాన్ని వశపరుచుకుంటారంట. विश्वास क्या है? ये तो इजरायली है, परमेश्वर के बच्चे हैं, ये लोग इस कानान को अपने वश में लेंगे। వీళ్ళు ఆశీర్వదించిన ప్రజలు, ये आशीष पाए गए వీళ్ళ लोग దేవుడు हैं, నిజమైన దేవుడు. इनका ही परमेश्वर सच्चा परमेश्वर है। విశ్వాసం ఉంచింది ప్రియుల. इस प्रकार का विश्वास క్రియ रखिए, కూడా చూపించింది. कार्य भी అంటే दिखाई దేవుని పట్ల క్రియ చూపించింది. परमेश्वर के लोगों के प्रति कार्य दिखाई है। అందుకే ప్రభు అన్నాడు, इसलिए यीशु ने कहा మీరు నా శిష్యులని ఒక గ్లాసు మంచిలు ఇస్తే చాలు. अगर मेरे चेले बोल के उसको एक ग्लास पानी दिया तो एक ग्लास पानी दिया तो बहुत है, ఆ ఫలం పొందుకుంటారు. उसका फल पाएंगे। ఇంటికి వెళ్తే आप किसी के घर ఆ जाओगे, ఇల్లు యోగ్యమైంది, अगर वो घर योग्य ठहरता ఆ है, ఇంట్లోకి వెళ్తే उस घर में ఆ जाओगे, ఇంటి వాళ్ళు నీకు పరిచర్య उस చేస్తే, घर के लोग आपको परिचर्या करेंगे। పిల్లారా, प्रियो, నేను ఒక ప్రాంతానికి వెళ్ళేవాడిని ఢిల్లీలో. मैं एक जगह में जाता था दिल्ली में, ఆ ఢిల్లీలో 19 నామకార్థ క్రైస్తవులు. तो वहाँ के लोग सब नाम मात्र थे। నేను వెళ్ళిన తర్వాత मेरे जाने के बाद సువార్తిని सुसमाचार చాలా सुनकर మంది రక్షించబడ్డారు. बहुत से लोग उद्धार అసలు पाए। పాస్టర్లు तो రక్షించబడ్డారు.
पास्टर ही उद्धार में आ गया। పాస్టర్లు కూడా గద్దించేవాడిని तो मैं पास्टरों को भी सावधान करता था, వాళ్ళనే గద్దించేవాడిని उन्हीं को भी सावधान వాళ్ళు करता था। రక్షించారు वो भी उद्धार में आ गया। ప్రియులారా ప్రియం. అయితే ఒక సిస్టరు एक बहन ఎప్పుడు తన గృహాన్ని పిలిచి నన్ను हमेशा अपने घर में बुलाकर ఆహారం వడ్డించి खाना खिलाकर, అది ఎండాకాలం అయితే और अगर धूप का समय होगा तो నాకు అట్లా ఇసిరేది मेरे को पंखा हवा करती रहती थी। నాకు భయం వేసేది मुझे को डर लगता था, వాళ్ళ भर्తలు ఏమని అంటారేమో उनको पति देख के कुछ बोलेंगे, ఏమనేవాడు కాదు वो कुछ नहीं बोलते थे, నన్ను వందనాలు చెప్పేవాడు धन्यवाद कहते అయితే थे। ప్రియులారా तो फिर ఆమె కడుపులో గడ్డ ఉంది उनका पेट में गोला पथरी था, కడుపులో గడ్డ ఉంది पथरी था। ఎన్నో సంవత్సరాల నుంచి कई ఆపరేషన్ చేయాలి सालों से ऑपरेशन करने के लिए ఆపరేషన్ చేయించుకోవట్లేదు ऑपरेशन नहीं करा रही थी, భయపడిపోతుంది डर रही थी, భయపడిపోతుంది डर रही थी। ఇక చివరి ఫైనల్ కి వచ్చేసింది अंत में आ गया, ఆమె ఎక్స్రే తీసుకుని వచ్చింది वो एक्सरे भी निकाल के आया। ప్రతిసారి हर बार నేను వెళ్ళినప్పుడల్లా जब भी मैं जाऊँ ఇంట్లో భోజనం చేస్తాను अपने घर में खाना खिलाती है, చక్కగా నా పరిచయం చేసి अच्छी तरह परिचय करती है అయితే मुझे। ఒక రోజు तो फिर एक दिन ఆమె డాక్టర్కి వెళ్ళినప్పుడు डॉक्टर पास जब गए, ఆ ఎక్స్రేలో उसी एक्सरे में, అల్ట్రాసౌండ్ లో उस अल्ट्रासाउंड में లేదు तो उसका पथरी नहीं था, గడ్డ లేదు पथरी नहीं था प्रियो, గడ్డ లేదంట पथरी नहीं था। పరిగెత్తుకుంటూ तो వచ్చింది भगवान की आई ప్రతిసారి हर बार 6 గంటల నుంచి 6 बजे से 8 గంటల వరకు 8 बजे तक చర్చిలో వాక్యం चर्च में वचन बताता था। ఢిల్లీలోనే दिल्ली में ही, ఢిల్లీలోనే పిల్ల दिल्ली में సన్లైట్ కాల్ सनलाइट कॉलोनी में, సన్లైట్ కాల్ सनलाइट कॉलोनी में। 95 96 అవుతుంది तो 96 और 95 के समय में था। ఎంత పరిచయం तो చేసింది कितना अच्छी परिचय करते थे। देखिए ఆ పరిచర్య యొక్క ఫలాన్ని ఆయన వ్యర్థం చేసే దేవుడు కాదు उस परिचर्या का फल को प्रभु भूलने वाला అది नहीं है। కడుపులో గడ్డ పోయింది పిల్ల. उसके अंदर का पत्री गायब हो गया, తీసేశాడు దేవుడు प्रभु ने निकाल दी, పరిచర్య ఫలం क्योंकि परिचर्या के फल, ఇంటికి వెళ్తే आप जिस घर में ఆ जाओगे ఇంటి వాడికి పరిచయం చేసి आओ वो घर के लोग आपको सेवा నీ करेंगे, ఆశీర్వాదం మాటలు ఆ ఇంటికి వస్తాయి आपकी आशीष की बातें उनके కాబట్టి घर में कहेंगे। రాహాబుకు ఆశీర్వాదం వచ్చింది इसी प्रकार राहब को आशीष मिला। రాహాబు ఆ కానాన్లో నశించిపోలేదు राहब उस कनानियों के साथ नाश नहीं हुआ, నశించిపోలేదు. नाश नहीं हुआ। దేవుడు ఆమెను రక్షించాడు కుటుంబాన్ని రక్షించాడు प्रभु उनको बचाया, उन परिवार को बचाया है। ఆశీర్వాదం యొక్క ప్రజల్లో చేర్చారు आशीष के लोग में उसका नाम जुड़ गया। ఒకప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళమే हम भी एक समय ऐसा ही थे, అలాంటి వాళ్ళమే ऐसे ही लोग మనం थे। ఆశీర్వాదం యొక్క గుంపులో हम చేర్చబడ్డాం आशीष के झुंड में जुड़ गए हैं, గుంపులో उस చేర్చబడ్డాం झुंड में जुड़ गए हैं। ఇలారా వేరే మార్గంలో వెళ్ళకూడదు तो మనం. इसलिए दूसरे मार्ग में मैं नहीं जाना మన चाहिए। హృదయాలను స్థిరపరచుకోవాలి हमारे हृदय को स्थिर करना మన होगा, నోటి కళ్ళెం పెట్టుకోవాలి हमारे मुंह को लगाम మన लगाना హృదయాలను होगा, పరీక్షించుకోవాలి हमारे हृदय को परखना మనం होगा, శోధించుకోవాలి अपने आप को परीक्षा करनी होगी, శోధించుకోవాలి परखना ఏ होगा। సైతాన్ शैतान, నువ్వు వాడే మాటలు మంచి మాటలు కాదు तो तुम जो बातें सिखाते हो నా अच्छे చేత नहीं నేను है, చేపిస్తానుకుంటున్నావు मेरे से द्वारा कुछ कराना चाहते हो, వెళ్ళిపోయేస్తున్నాము चले जाओ यहाँ से। చేతులు శుభ్రపరచుకో हाथों को शुद्ध करो, హృదయాన్ని हृदय శుభ్రపరచుకో को शुद्ध करो। మనకిచ్చిన స్వతంత్రం ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు మనం हमें दिए गए स्वतंत्र को मनमर्जी के अनुसार ఒక नहीं రోజు होना। తీర్పు ఉంది एक दिन न्याय विमर्श ఒక है, రోజు తీర్పు ఉంది न्याय विमर्श है ఆ एक दिन। తీర్పులు ఎవరు తప్పించుకోలేదు उस न्याय विमर्श से कोई भी बच नहीं ఎవరు पाएगा, తప్పించుకోలేదు कोई भी बच नहीं క్రీస్తు पाएगा। మార్గంలో వెళ్దాం मसीह के मार्ग में चलेंगे, క్రీస్తు మార్గంలో వెళ్దాం मसीह के मार्ग में चलेंगे। ఇదిగో బైబిల్లో మనకు చక్కని మాటలు ఇచ్చాడు ये देखो बाइबल में अच्छी बातें दी हमारे తప్పున్న लिए, వాళ్ళని ఖండించాడు सत्य को खंडन किया है, మంచి వాళ్ళని శభాష్ అన్నాడు अच्छे लोगों को शाबाशी दी। బలా దాసుడా भला दास बोला, ఓ నాతో పాటు నువ్వు సంతోషంగా ఉంటావు పో तो मेरे साथ मेरे राज्य में खुश रहोगे। ఎవరైతే మాట వినలేదో जो कोई बात नहीं सुना, ఆ మూర్ఖుడిని తీసుకెళ్లి లోపలేసేసేయండి जो इस मूर्ख को ले जाओ और बंदी खाने में डालो, లోపలేసేసేయండి अंधेरे कमरे में అక్కడ डालो, ఏడుపును పళ్ళుగా ఉంటుంది वहाँ रोना और दांत पीसना होगा ఇలా बोला। జాగ్రత్తగా ఉండాలి इसलिए प्रिय सावधान से జాగ్రత్తగా रहना, ఉండాలి सावधान से रहना। మన స్వతంత్రాన్ని हमारी आजादी को మన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకో हमारे मर्जी के अनुसार नहीं ఈ चलाना చేతులను चाहिए। శుభ్రపరచుకున్నాం इन हाथों को शुद्ध ఈ करना है, నోటిని इस శుభ్రపరచుకున్నాం मुंह को शुद्ध ఈ करो, నాలుకను इस శుభ్రపరచుకున్నాం जीभ को शुद्ध ఈ करो, హృదయాన్ని శుభ్రపరచుకున్నాం हृदय को शुद्ध ఈ करो, కళ్ళను శుభ్రపరచుకున్నాం आंखों को शुद्ध ఈ करो, ఆలోచన శుభ్రపరచుకున్నాం सोच को शुद्ध నీ करो। బాడీ అంతా శుభ్రం అయిపోయింది आपका पूरा देह शुद्ध నీ हो బాడీ जाएगा, అంతా శుభ్రం पूरा అయిపోయింది देह शुद्ध हो ఇక ముందు जाएगा। చేసిన పాపాలను జ్ఞాపకం तो చేసుకో पहले का पाप को वो याद नहीं करेगा, జ్ఞాపకం చేసుకో याद नहीं करेगा। ఆయనని ప్రేమించారు वो आपको प्यार किया है, నీకోసం రక్తం आपके గార్చారు लहू बहा, ఆ రక్తం ప్రతి పాపం నుంచి విడుదల చేసు वो लहू हमें हर एक पाप से छुटकारा ప్రతి देगा, పాపం నుంచి విడుదల हर చేసు एक पाप से छुटकारा కాబట్టి देगा। మీ इसलिए కుటుంబస్తులో ఉన్నవారు आपके परिवार में जो है హెచ్చరించండి उनको सावधान అయ్యా कीजिए, రెండయ్యా आओ बोलो, కూర్చోండి बिठाइए उनको, కూర్చోండి बिठाइए उनको, ఎందుకంటే क्योंकि గృహంలో వాళ్ళు कि लोग స్వతంత్రంగా తిరగాలనుకుంటారు मनमर्जी के अनुसार रहना चाहते हैं। భర్త గాని భార్య గాని పిల్లలు గాని बच्चे हो, पति हो, पत्नी हो, వాళ్ళకి సువార్త అందించాలి उनको सुसमाचार पहुंचाना है। స్టేజీల మీద అనుకోబాక तो स्टेज ही में ही 5,000 सुसमाचार, మంది నుంచి అనుకోబాక 5-6 हजार लोग నీ होगा तो होगा। ఇంట్లోనే సువార్త तो అందించు केवल आपका घर में भी నీ ఇంట్లో सुसमाचार నీ పిల్లలకు सुनाओ। సువార్త అందించు आपके घर में आपका నీ बच्चे को భర్తకు అందించు सुनाओ, आपके पति को నీ सुनाओ, బిడ్డకు అందించు पत्नी को सुनाओ, గద్దించు डांटो, ఆ ప్రభు దగ్గర రా आओ प्रभु के पास आओ, కూర్చో बैठो। ఆ మాటలు ఇంతే ప్రభులో
वो बातों को मानेगा तो वो प्रभु में रहेगा, లేకపోతే नहीं तो నువ్వు ఎక్కడున్నాడు? कल कहाँ रहेगा? ఏడుపును పళ్ళు కొరుకుంటాడు. दांत पीसना रोना होगा। అందుకని इसलिए ఇది కృపకాలం, ये अनुग्रह का समय ఇది है, హెచ్చరించే ये కాలం, सावधान का समय ఇది है, హెచ్చరించే కాలం. सावधान का समय है। కాబట్టి హెచ్చరింపు అందరూ కలిగి ఉండాలి. ये सावधान हर एक के पास होनी चाहिए। కాబట్టి రండి చిన్న ప్రార్థన आइए छोटा सा प्रार्थना చిన్న करें, ప్రార్థన. छोटा सा తల प्रार्थना, వంచుతాం. सर झुकाए। సర్వశక్తిమంతుడివి, सर्वशक्तिमान प्रभु जी, కృపాలు దయాలు, कृपालु दयालु परमेश्वर, నేను దాసుని ద్వారా మాట్లాడేటువంటి आपके दास के द्वारा बोलने वाली ఈ జీవం కలిగిన మాట इन जीवित बातों నీ से బిడ్డలు నాయన आपके बच्चे హృదయంలో భద్రం చేసు. हृदय में संभाल के रखे ఏంటి प्रभु। బంగారాలను ఎట్లా భద్రం చేసు, सोना चांदी को कैसे छुपा के रखे అయా రత్నాలు వైడూర్యాలను ఎట్లా భద్రం చేసుకుంటారు, और मोती हीरे को संभाल के మన रखते ఇంట్లో हैं ఉన్న प्रभु जी। సామాన్లు ఎట్లా భద్రం जैसे చేసుకుంటారు. घर की चीजों को संभाल के रखते हैं, ఈ మాటలు నా హృదయంలో భద్రం इसी చేసుకుంటాను. प्रकार आपकी बातों को हृदय में నీ संभाल దాసుని के ద్వారా रखे మాట్లాడే प्रभु जी। మాటలు వింటాను నాయన. प्रभु आपके दास के द्वारा बोलने वाली बातें मैं నా सुनूंगा ఇష్టం प्रभु నేను जी। స్వతంత్రంగా ఉండను నాయన. मेरा मर्जी के अनुसार नहीं जीऊंगा। దాసుని ద్వారా హెచ్చరింపులు నేను హెచ్చరించబడినట్టన్నిటిని నేను నమ్ముతున్నాను నాయన. आपको दास के द्वारा जो सावधान बातें का उन बातों पर भरोसा ఈ करता రోజు నా हूँ। జీవితాన్ని మార్చుకోవాలను, आज के दिन ही मैं अपनी जिंदगी को बदलना ఇంకా चाहता నేను हूँ ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాను. और भी विकास में आगे बढ़ना चाहता हूँ ఎప్పుడే प्रभु వస్తే जी। నీ రాజ్యంకి వస్తాను. प्रभु अभी आएगा तो आपका राज आना నీ चाहता हूँ రాజ్యానికి प्रभु। వస్తాను. आपके राज्य में आऊंगी నువ్వు प्रभु जी। రాకపోతే ఈ భూమి మీద నేను హెచ్చరించబడుతున్నాను. प्रभु अगर आपका आना देर हो तो इस संसार में और सावधान మంచి होगा। జీవిస్తున్నాను, अच्छी जिंदगी जी रहा हूँ प्रभु जी। విశ్వాసం ఉంచాను, विश्वास रखा క్రియలు हूँ, కలిగి ఉన్నాను, कार्य सही ఇతరులను है, హెచ్చిస్తాను, दूसरों को भी सावधान నేను करूंगा। బాగుపడతాను, ఇతరులను బాగు मैं చేస్తాను, सुधर जाऊंगा, दूसरों को भी నా सुधारूंगा, కుటుంబానికి హెచ్చరిస్తాను, मेरे परिवार को भी నా ఇరుగు सावधान పొరుగు వారిని करूंगा, హెచ్చరిస్తాను, मेरे आसपास के लोगों నా को బంధువులను सावधान, హెచ్చరిస్తాను, रिश्तेदारों को నా सावधान రక్త సంబంధులను करूंगा, मेरे హెచ్చరిస్తాను, खूनी నా संबंधी को స్నేహితులను सावधान, హెచ్చరిస్తాను, दोस्तों को सावधान ప్రతి करूंगा, ఒక్కరిని హెచ్చరిస్తాను हर एक को ప్రభు. मैं सावधान నాకు ఇచ్చిన करूंगा। రక్షణ అనేక మందికి ఇస్తాను, मेरे जिया गए उद्धार को बहुतों तक అనేకమైన पहुंचाऊंगा నాకు प्रभु जी। పరలోకానికి मैं తీసుకెళ్తాను, मेरे साथ बहुतों को स्वर्ग में लेके అనేక जाऊंगा, లైవ్ లోకి తీసుకొస్తాను. बहुतों को लाइव में लेके आता हूँ ఇలాంటి प्रभु जी। నిర్ణయాన్ని इस तरह का निर्णय, ఇలాంటి నిర్ణయాన్ని इस तरह का మనం निर्णय తీసుకుని हम लेके रहेंगे తప్పకుండా ప్రభు శబాష్ బడా దాసుడా, तो प्रभु हमें जरूर शाबाश दास రేపు నువ్వు बोलेगा। నా సంతోషంలో పాలుభాగం. कल मेरे खुशी में तुम भी शामिल हो जाओ దాసుని बोलेगा। ద్వారా మాట్లాడి మాటలు నన్ను प्रभु ఆశీర్వదించు. आपके दास के द्वारा बोली गई वचन మన आशीष पाने హృదయాల్లో पाए, తండ్రి 100 उनके ఫలించాలి. हृदय में 100 के 100 गुना फलवंत होने पाए, యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं आमीन। पिता। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। हालेलुया, हालेलुया। हालेलुया. हालेलुया।